నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. నిన్న లోకేష్, నేడు బాలయ్య ప్రజాసేవలో మామ అల్లుళ్ళ పోటీ. ఇక డీటెయిల్స్ లెక్క వెళ్దాం. రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ పిలువగానే స్పందిస్తున్నారు మంత్రి నారా లోకేష్. బస్వతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ మామ అల్లుళ్ళు ఇద్దరు అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడంలో పోటీ పడుతున్నారు. అరుదైన వ్యాధితో ప్రాణభయ స్థితిలో ఉన్న చిన్నారిని ఆదుకోవాలని బాలయ్య బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హిందూపురం నియోజకవర్గం లేపాక్షి గ్రామానికి చెందిన నటరాజు దంపతులు 2.5 ఏళ్ల కుమారుడు కేఎన్స్ అద్విక్ స్పైనల్ మాస్కులర్ ఎట్రోపీ వ్యాధితో బాధపడుతున్నాడు. చిన్నారి ప్రాణాలు కాపాడాలంటే 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇంత భారీ మొత్తాన్ని భరించే స్తోమత ఆ కుటుంబానికి లేదు. ఈ పరిస్థితిలో చిన్నారి తల్లిదండ్రులు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను కలవగా ఆ కుటుంబానికి తన వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తమ వంతు సహాయం చేయడం ద్వారా చిన్నారి భవితకు బాటలు వేయాలని ప్రజలను కోరారు. 2 నెలల క్రితం ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్న కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్వికకు పెద్ద మనసుతో సహాయం చేశారు మంత్రి నారా లోకేష్. దాతల ద్వారా పునర్విక తల్లిదండ్రులు 6 కోట్లు స్వీకరించగా మిగిలిన 10 కోట్లు తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే దగ్గరుండి విదేశాల నుంచి 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ తెప్పించి చిన్నారి పునర్వికకు చికిత్స చేయించారు. ఆస్తుల కోసం పోట్లాడుకునే రాజకీయ కుటుంబాలను చూస్తున్నాం. పదవుల కోసం కొట్టుకుంటున్న పొలిటికల్ ఫ్యామిలీస్ ని చూసాం. కానీ ప్రజలకు సేవ చేయడానికి పోటీ పడుతున్న మామ అల్లుళ్ళుగా నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. రాజకీయం అంటే పదవులు, అధికారం మాత్రమే కాదు, అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడం, కష్టాల్లో ఉన్న వారిని సమస్యలు పరిష్కరించడం అని చేతల్లో చేసి చూపిస్తున్నారు. ఇలాంటి నాయకులను అభినందించడం ప్రతి ఒక్కరి బాధ్యత.